నమస్తే, వెల్కమ్ టు డిబిసి న్యూస్ తెలుగు. ప్రతిక్షణం ప్రజల పక్షం. మేడే స్ఫూర్తితో కార్మిక వర్గం ఉద్యమాలకు సిద్ధం కావాలని బిఎల్టీయూ రాష్ట్ర అధ్యక్షులు సిరిగాద సిద్దిరాములు బిఎల్టీయూ సిద్దిపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన మేడే అమరవీరుల సంస్మరణ సభలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా మేడే కార్యక్రమాన్ని కార్మిక వర్గము నిర్వహించుకున్నటువంటి సందర్భంలో బిఎల్టీయూ బహుజన లెఫ్ట్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర కమిటీ ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా మే 1వ తారీఖు నుండి 10వ తారీఖు వరకు బహుజన కార్మిక వర్గ ఐక్యతా వారోత్సవాలుగా నిర్వహించాలనేది బిఎల్టీయూ రాష్ట్ర కమిటీ ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ఈరోజు సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఈ మేడే కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నటువంటి కార్మిక వర్గానికి జై భీమ్ డాల్సరం తెలియజేస్తుంది. ఏదైతే 1886 అమెరికా చికాగో నగరంలో కార్మిక వర్గము 8 గంటల పని దినాల కోసము కార్మికుల హక్కుల సాధన కోసం రక్తతర్పణం చేశారో ఆ పోరాట స్ఫూర్తిగా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా పాసి పని చేసుకునే వాళ్ళ నుంచి మొదలుకుంటే పైలట్ నడిపే విమానాలు నడిపే వరకు అటెండర్ నుంచి మొదలుకుంటే కలెక్టర్ వరకు ఇవాళ 8 గంటల పని దినాలు ఇవాళ అమల్లోకి వచ్చినాయి. కానీ కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వము ఆదాని అంబానీ కార్పొరేట్ శక్తులకు కార్మిక చట్టాలని తాకట్టు పెడుతూ ఇవాళ 29 కార్మిక చట్టాలని 4 కోడ్లుగా మార్చేసి 8 గంటల పని దినాలని బదులు ఇవాళ 12 గంటలు 14 గంటలు పనిచేయాలా అనేది కార్మిక చట్టం మార్పులో భాగంగా తీసుకురావడం జరుగుతున్నది. కార్మికులు పోరాడే హక్కు, సమ్మె చేసేటువంటి హక్కు, కొట్లాడేటువంటి హక్కు లేకుండా చేస్తున్నటువంటి సందర్భం కనబడుతున్నది. కాబట్టి ఇవాళ బిఎల్టీయూ ఇస్తున్నటువంటి పిలుపు ఏంటి అంటే ఇవాళ కార్మిక వర్గం అంతా కూడా ఏ మేడే పోరాట స్ఫూర్తితోటైతే కార్మిక వర్గం పోరాటాలు ఉద్యమించారో అదే స్ఫూర్తితోటి రేపు మోడీ కార్మిక వ్యతిరేక ప్రజా వ్యతిరేక విధానాలకు ఐక్యంగా ముందుకు సిద్ధం కావాలని తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ఇవాళ బీడీ పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి కార్మిక వర్గం అంతా కూడా ఇవాళ చేతినిండా పని లేకుండా, చేసిన పనికి నేనేల బటవాడాలు లేకుండా ఇవాళ బీడీ కట్టల మీద, బీడీ పరిశ్రమ మీద జీఎస్టీ కోటా చట్టము రకరకాల ఆంక్షలు పెట్టడం ఫలితంగా ఇవాళ పని లేకుండా పోయినది. చేస్తున్నటువంటి కార్మిక వర్గానికి కూడా పనికి తగ్గ కనీస వేతనాలు లేకుండా పోయినాయి. కాబట్టి తెలంగాణలో గత 10 సంవత్సరాలుగా టీఆర్ఎస్ ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ కార్మిక చట్టాలని కానీ కనీస వేతనాల జీవో రివైజ్ చేయలేదు. మరి 2.5 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, కానీ ఇవాళ కనీస వేతనాల జీవోను రివైజ్ చేయలేదు. మరి బిఎల్టీగా తెలంగాణ బహుజన బీడీ కార్మిక సంఘంగా డిమాండ్ చేస్తున్నది ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము తక్షణమే కార్మిక చట్టాన్నిలో కనీస వేతనాల జీవోని సవరించాలా. మరి కార్మికులకు ఇచ్చినటువంటి వాగ్దానము ఎలాంటి షరతు లేకుండా బేషరతుగా బీడీ పరిశ్రమలో పనిచేసే ప్రతి ఒక్కరికి కూడా 4,016 రూపాయల జీవన వృత్తి ఇవ్వాలని తెలియజేస్తూ ఏదైతే ఇవాళ కార్మిక వర్గం అంతా కూడా అనేక సమస్యల వలయాల్లో కొట్టుమిట్లాడుతున్నారు. కాబట్టి ఇవాళ కార్మిక వర్గాన్ని ఆదుకోవాల్సినటువంటి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని తెలియజేస్తూ జై భీమ్ డాల్సలంతో ముగిస్తున్నారు. ఈ కార్యక్రమంలో బిఎల్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముదురుకొల్ల ఆంజనేయులు, రాష్ట్ర ఉపాధ్యక్షులు కడవేరు శ్రీహరి, జిల్లా ప్రధాన కార్యదర్శి కోశికొండ నరసింహులు, టెకదర్ యూనియన్ రాష్ట్ర నాయకులు తిరుపతి గౌడు, బుర్ర కార్మికురాలు అనిత, రాష్ట్ర నాయకులు తలారి ప్రవీణ్, బీడీఎస్యూ రాష్ట్ర ఉపాధ్యక్షులు డబ్బెట ఆనంద్, శివరాత్రి శ్రీనివాస్, ర్యాంకాల్ మహేష్, వాజిద్, దానబోయిన రాజు, చంద్రం, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.